ఆంధ్రప్రదేశ్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొన్న నిన్న కలిపి మొత్తంగా 11,40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి. దాని ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నటువంటి నేపథ్యంలో రెండవ రోజు ఏఐ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. భాగస్వామ్య సదస్సులో మొదటి రోజే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందం అనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండు, ఒక ఇమేజ్, ఒక భద్రత పారిశ్రామికవేత్తల్లో కలిగింది. 10 లక్షల కోట్లు పెట్టుబడి అనుకున్న ఈరోజు ఒక రోజులోనే మన 10 లక్షలు దాటిపోయి మన పెట్టుబడులు వచ్చాయి. రేపు ఈ రోజు కూడా జరగబోతుంది. రేపు భవిష్యత్తుకి ఒక పునాది అవబోతుంది. ఆంధ్రప్రదేశ్కి క్యారాప్ అడ్రస్, దేశంలో విదేశాలు ఉన్న పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడికి అనుకూలమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి అనేది నిరూపణ అయింది. ఈ రోజు ప్రజలు ఏదైతే నమ్మి, యువత ఏదైతే నమ్మి, అలాగే అన్ని వర్గాలు కూడా ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరిగితే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆలోచించి ఓటు చేసి ఆదరించారు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా ప్రతి పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అండగా ఉండడం అనేది మంచి ఆలోచన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి 16 నెలల్లో కేవలం ఎంత పెట్టుబడులు భారీ ఎత్తున రావడం అనేది ఒక అసాధ్యమైన పని. అలాంటిది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల వచ్చింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈరోజు ఐటీ మంత్రిగా ఉండి, ఒక హై ఎడ్యుకేషన్ వాళ్ళు ఉండి ఈరోజు పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించే విధంగా వారు ఒప్పించి ఈరోజు తీసుకొచ్చారు. ఇద్దరు కాంబినేషన్లు అద్భుతం జరిగాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఈవెంట్ జరిగినా భారతదేశానికి ఒక మూల స్తంభంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈవెంట్ చేయడానికి ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు ఏదైతే ఆశించి తీసుకెళ్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని నెట్టివేసింది, అవమానం చేసింది, ఇబ్బంది పెట్టించే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్టుగా పారిశ్రామికవేత్తలు వచ్చి కూడా ఒప్పందాలు చేసుకున్నది మంచి సుపరిణామం తెలియజేసుకుంటాం. అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ 16 నెలల కాల వ్యవధిలోనే 10 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడులు అయితే రావడం జరిగింది. అలాగే ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా కూడా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు మీ ప్రాంతానికి చెందినటువంటి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నటువంటి క్రమంలో వారు ఎలా ఫీల్ అవుతున్నారంటారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. నిన్ననే 12 గంటల నుంచే వాట్సాప్లో సామాజిక మాధ్యమంలో కూడా యువత అందరూ కూడా ఆనందోత్సవాలతో షేర్ చేసుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మి మేము ఓటు చేశాము, అదే విశ్వాసంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు కానీ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ మాకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారని. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంతాల్లో వారు వలస వెళ్ళిన ఉద్యోగస్తులందరూ కూడా, మేము లక్నో వెళ్ళాం, లాస్ట్ టైం లక్నో వెళ్ళాం, మొన్న పాట్నా వెళ్ళాం. అక్కడ కూడా దాదాపు యువత కూడా మన సమావేశం లోకేష్ గారు కలిసినప్పుడు కూడా చెప్పారు, సార్ మాకు ఇట్లా మీరు చేస్తున్నారు, మేము మళ్ళీ మా సొంత ఊర్లకు వచ్చేస్తున్నాం అని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అది నమ్మి ఈరోజు ఓట్ చేసి దేశ విదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఓటేయడానికి వచ్చారు. అదే యువత ఈరోజు మళ్ళీ మన స్వగ్రామాలకు వచ్చి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్న ఉదాహరణ ఇది. ఈరోజు పారిశ్రామిక వేత్తలు కూడా ఒక మాట నేను చెప్పాలి, గతంలో వాళ్ళ భయంతో ఎవరైనా 1-2 ఒప్పందాలు కుదుర్చుకుంటే భయంతో చేసేవారు, ఈరోజు ఆనందం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి గత పరిపాలనకి అదే తేడా. అందుకే ఈరోజు చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నారు. లంకా దినకర్ గారు, మీరు చెప్పండి, రాబోయేటువంటి 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే భాగస్వామ్య సదస్సు ద్వారా మొన్న నిన్న కలిపి మొత్తంగా 11,40,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు అయితే జరిగినాయి. ఎలా అనిపిస్తుంది సార్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ 35 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో
వారు ఒక సంకల్పాన్ని చాటితే ఆ సంకల్పానికి నేను చేదోడుగా నేను నిలబడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన దిశగా $2.4 ట్రిలియన్ ఎకానమీ వైపు అంటే 35 ట్రిలియన్లో 2.4 ట్రిలియన్లు మా రాష్ట్రం నుంచి మేము ఇస్తాం 2047 నాటికి అని ఒక భరోసా ఇచ్చి ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ పారిశ్రామిక సదస్సుకి ఒక రోజు ముందు విశాఖ ఎకనామిక్ కారిడార్ని 9 జిల్లాల్లో పెట్టడము నారా లోకేష్ గారు ప్రస్తావించారు. $1 ట్రిలియన్, రాష్ట్రం మొత్తం $2.4 ట్రిలియన్ అయితే విశాఖపట్నం యొక్క ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా $1 ట్రిలియన్ ఎకానమీని సృష్టిస్తామనేటటువంటి ఒక ఏదైతే మాట చెప్పారో అది వాస్తవ రూపం ఇవాళ కనబడుతుంది. ఇవాళ భాగస్వామ్య సదస్సులో చూస్తున్నాం. మొదటి రోజు 11 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రావటం, గడిచిన 1.5 సంవత్సరం ఈ ఒప్పందాలకి ముందే 11 లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక మంచి వాతావరణం, సుపరిపాలనలో ఒక మంచి వాతావరణం. గతంలో 2024 ముందు తిరోగామన దిశగా ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి నుంచి ఇవాళ హక్కును చేర్చుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చాం. అంటే ఇప్పటికీ కొంతమంది పెట్టుబడిదారులు భయపడుతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు. అటువంటి వారికి కూటమి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇస్తుంది? భయపడుతున్నారు అనేటటువంటిది ఒక అపోహ మాత్రమే, ఒక ప్రచారం మాత్రమే. భయపడితే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గడిచిన 1.5 సంవత్సరాలు ఎలా వచ్చింది? ఇప్పుడు 11 లక్షల కోట్లు మొదటి రోజు భాగస్వామ్య సదస్సులో ఏ విధంగా పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు అయినాయి, ఇవాళ ఎంత అవుతుంది అనేటటువంటి వాళ్ళ సాయంత్రం అయ్యేటప్పుడు 20 లక్షల కోట్లు దాటి మార్కు ఇవాళ ఒక రికార్డు మార్కును సృష్టించే దిశగా మనం వెళ్తున్నామంటే మీ లక్ష్యం 10 లక్షల కోట్లు, కానీ ఈ రోజు 20 లక్షల కోట్లు దాటేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఎవరైతే పెట్టుబడిదారులు భయపడుతున్నారేమో అనే వాళ్ళని భయపట్టేటటువంటి విధంగా పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని చాటారు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది స్పష్టంగా ఈ యొక్క పెట్టుబడుల సదస్సులో, అదే గడిచిన 1.5 సంవత్సరంలో జరిగినటువంటి పరిపాలన ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు ఉదాహరణగా నిలుస్తా ఉన్నాయి. పెట్టుబడిదారులకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భారీగా రాయితీలు ఇస్తున్నారు. అలాగే వారికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కానివ్వండి, ఇక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారేమంటున్నారు సార్? పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి. గతంలో పెట్టుబడులు ప్రతికూల వాతావరణం ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. గతాన్ని పోల్చుకొని ఇవాళ మేము ఆ కంపారిజన్ లో మేము ఎక్కడున్నామని చూసుకునే పరిస్థితి. రికార్డు సృష్టించేటటువంటి దిశగా మేము వెళ్తున్నాం. భవిష్యత్తుకి ఒక రికార్డుని ఇచ్చేటటువంటి దిశగా డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారం డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉందో, లోకేష్ గారు ఒక మాట అన్నారు, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ వేగంతో ఇవాళ పారిశ్రామిక ప్రగతి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందే దిశగా మేము ముందుకి వెళ్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ పోయి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ వచ్చిందంటారా? ఫలితాలు అలాగే కనబడుతున్నాయా? బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవాళ ఆ ప్రగతి కానీ, ఆ యొక్క పనితీరు కానీ, పాలనలో సుపరిపాలన విధానాలు కానీ కనబడుతున్నాయి.